సార్ చెప్పానుగా ఫ్యామిలీ మొత్తాన్ని ప్యాకేజ్ గా ఇస్తానని. డాడీ పరశురామ్ గారు ఏమన్నాడు వీడు? ఆ ప్రపంచం 4 దిక్కులు కాదు 4 వ్యక్తులు, పొరపాటున ఎవరైనా వాళ్ళని ముట్టుకుంటే చంపేస్తానన్నాడా? ఏది చంపమనండి చూద్దాం. ఏం కదమ్మా, డాడీకి ఏం కాదు, నేనున్నాను. సార్ ప్లీజ్ సార్, నేను సారీ చెప్తాను. పరశురామ్ గారు సారీ అండి. కద్దరు చేయలేని పని కాకి చేసింది. చెప్పేశాను, నేను ఇక్కడే ఉంటాను. మా వాళ్ళని వదిలేమని చెప్పండి సార్. హ్యాపీనా సార్? మీరు బయలుదేరండి, నేను ఫినిష్ చేసి వస్తా. బాయ్స్ టేక్ ద పొజిషన్. Jackals! 25, 50, 75, 100! సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, మా ఫ్యామిలీ నేను చేయగలను సార్, వదిలేను సార్. నేనున్నాను కదా సార్, ప్లీజ్ సార్. సార్ సార్ నా Sorry, my ఫ్యామిలీ నేను boy, చేయగలను your సార్. time is up. ప్లీజ్ సార్ 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 ప్లీజ్ నా మాట వినండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. Target! సార్ 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 నా మాట వినండి సార్, ప్లీజ్ నా ఫ్యామిలీ నేను చేయగలను సార్. వద్దు వద్దు సార్, సార్ నా మాట వినండి సార్, ప్లీజ్ ప్లీజ్.
ఒకప్పుడు మా గడ్డ మీద ధర్మం కతి తప్పితే బుద్ధుడు వచ్చాడు. అదే ధర్మం మళ్ళీ కతి తప్పితే నువ్వు వచ్చావు. రామా, బీహార్ నీకు చెయ్యెత్తి కొడుతుంది. జైహార్. ఏంటిది? ఎవరు వీళ్ళంతా? చంపడానికొచ్చిన వాళ్ళెవరు? కాపాడడానికొచ్చిన ఈయనెవరు? ఏం జరిగింది? నిన్నే అడుగుతున్నాను రామా, అసలు ఏం జరిగింది? నేను చెప్తానమ్మా. నా పేరు ప్రభునాథేడ్, బీహార్ సీఎంని. 38 జిల్లాలు, 12 కోట్ల మంది జనాభా, సారవంతమైన భూములు, పుష్కలంగా నీళ్లు, కనులు ఉన్న రాష్ట్రం. ప్రపంచానికే బుద్ధం శరణం గచ్చామి అని శాంతిని బోధించిన నేలమ్మ. కానీ రాష్ట్రంలో ఒక ప్రాంతం మాత్రం నిత్య రణరంగం ఒక్కడి వల్ల. ఒకానొకప్పుడు బందిపోట్ల నుంచి, తీవ్రవాదుల నుంచి తమ ఊళ్లను కాపాడుకోవడానికి తయారు చేసుకున్న ప్రైవేట్ సైన్యం కాలం మారి ఒక కుటుంబానికి సొంత సైన్యంగా మారిందమ్మా. ఆ సైన్యానికి నాయకుడే రాజాభాయ్ మున్నా. అక్కడ జనానికి వాణ్ణి ఎదిరించే శక్తి లేదు. ఎదురు తిరిగితే బతికే ఛాన్సే లేదు. గవర్నమెంట్కి ఆ ప్రాంతం మీద పట్టు లేదు. ఆ జనానికి అండగా నిలబడాలని, వాళ్ళ బ్రతుకులు మార్చాలని ఎలక్షన్స్ ని వేదికగా మార్చుకొని అక్కడ అడుగు పెట్టాం. ఈ బీహార్లో మన ప్రాంతం మాత్రమే ఇంత వెనుకబడిపోయి ఉండడానికి కారణమేంటో, ఎందుకో, ఎవరో మీకు తెలుసు. అందుకనే సాక్షాత్తు సీఎం గారే మీలో ధైర్యం నింపడానికి వచ్చారు. ఆయన ప్రతినిధులుగా ఈ ఎలక్షన్ లో మమ్మల్ని నిలబెట్టారు. మన విజయమే రాణా సేన అంతం. भैया भैया माफ कर दो भैया, माफ कर दो भैया, भैया मुझे माफ कर दो भैया, भैया गलती हो गया भैया. सीएम
ఏం మారుస్తావు? జనాన్న, వాళ్లలో నేను నింపిన భయాన్న? నాకు తెలియకుండా ఎవడేం చేసినా చంపుతానని నిజాన్న? ఈ ప్రాంతంలో ఓటైనా మాటైనా తూట అయినా నాది. నో థర్డ్ పార్టీ. మీ ప్రాంతంలో ఎలక్షన్స్ ఉంటాయి, కానీ నా ప్రాంతంలో ఓన్లీ సెలక్షనే. నో సెకండ్ ఆప్షన్, నో థర్డ్ పార్టీ. कैंडिडेट्स को लेके आओ। तोहफा। पैन। శబాష్. సీఎంవి కాబట్టి నీకు రెస్పెక్ట్ ఇచ్చి వెళ్ళిపోతున్నా. నెక్స్ట్ టైం రిపీట్ అయ్యిందంటే బాత్ బురా హోగా. వేరే దారిలేక సెంట్రల్ గవర్నమెంట్ ని ఆశ్రయిస్తే నీ భర్త భువన్ కుమార్ ని ఎలక్షన్ ఆఫీసర్ గా నియమించారమ్మా. మై డియర్ ఆఫీసర్స్ అండ్ ఫ్రెండ్స్, రాష్ట్రం ఏదైనా ప్రాంతం ఏదైనా ఎవ్రీథింగ్ ఫాల్స్ అండర్ వన్ ఫ్లాగ్ ఇన్ వన్ కంట్రీ. ఏది జరిగినా సిస్టమ్ పరిధిలోనే జరగాలి, సిస్టమ్ చెప్పినట్టే జరగాలి. ఎందుకంటే మన దేశానికి ఊపిరి ప్రజాస్వామ్యం. ఆ ఊపిరికి ఇక్కడ శ్వాస లేదు, బతుకుతుందన్న ఆశ లేదు. బికాస్ ఆఫ్ ఫియర్, భయం. ఆ భయం పోవాలంటే ఎలక్షన్స్ పర్ఫెక్ట్ గా జరగాలి. నో వన్ ఈస్ అబౌట్ ద లా, నో వన్ ఈస్ అబౌట్ ద ఫ్లాగ్. ఎవరైనా ఆ జెండా ముందు తల దించాలి, లేదా మనం వాళ్ళ తల వంచాలి. The ballot is powerful than the bullet. Let's prove it. Cast them down.